నమస్తే, నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. మరి వేరే వాళ్ళకి చెందిన కోవిల, పున్నమి, వెలుగు అనే పత్రికల పేర్లు చెప్పి లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి వేసిన వేషాలు గత 3 వీడియోల్లో చూసాము. దొంగ బిల్లులు పెట్టారు, పత్రికలంటూ జిరాక్స్ కాపీలు పెట్టారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకాలు ఫోర్జరీ చేసి ఫేక్ ఆర్డర్ కాపీలు సృష్టించి మరి వాటిని పంపారు. బిల్లుల వసూలు కోసం లేని అడ్వకేట్ని సృష్టించారు. మరి కె సతీష్ కుమార్ అనే పేరుతో ఫేక్ లీగల్ నోటీసులు పంపారు. ఆ లీగల్ నోటీస్పై అడ్వకేట్ అడ్రస్గా తమ ఇంటి చిరునామానే ఇచ్చారు. ఫోన్లు చేసి బెదిరించారు. పత్రికలో కించపరుస్తూ వార్తలు కూడా రాశారు. ఈ విషయాన్ని అధికారులు గ్రహించారు. దాంతో బిల్లులు చెల్లించలేదు. మరి లక్ష్మణ్ రావు, శ్రీలక్ష్మి ఈ 3 పేమెంట్ల కోసం తమ దూకుడు మరింత పెంచారు. అందులో భాగంగా ముందుగా లక్ష్మణ్ రావు ఆర్టీ యాక్ట్ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆర్టీ యాక్ట్ కింద ఒక దరఖాస్తు చేశాడు. లక్ష్మణ్ రావు సమాచార హక్కు చట్టం పక్షపత్రిక లెటర్ హెడ్పై దరఖాస్తు చేశాడు. నిజానికి ఈ సమాచార హక్కు చట్టం పక్షపత్రిక ఇంతవరకు ఒక్క పత్రిక కూడా ప్రింట్ చేయలేదు. అది వేరే విషయం. ఇక విషయానికి వస్తే కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్కి ఈ ఆర్టీ యాక్ట్ దరఖాస్తు పంపాడు. ఆ ఆర్టీ యాక్ట్ దరఖాస్తులో మరి ఏమంటాడంటే, శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం ఈవో తమ కార్యాలయంలో విత్డ్రాయల్ అనుమతి కోరుతూ రిక్విజిషన్ లేఖ ఇచ్చి ఉన్నారు. మరి వెలుగు, పున్నమి వంటి 3 ఆధ్యాత్మిక పత్రికల బిల్లులు చెల్లింపు కోసం విత్డ్రాయల్స్ ఇవ్వాలని చెప్పి ఆ లేఖలో ఈవో గారు కోరి ఉన్నారు. మరి ఈ ఫైలు తమ కార్యాలయంలో ఏ అధికారి వద్ద, ఏ ఉద్యోగి వద్ద ఎన్ని రోజులు పెండింగ్లో ఉన్నాయో తెలియజేయాలని ఆ దరఖాస్తులో కోరాడు. వాటి తేదీలతో సహా రోజుల వివరాలు, సమాచారం రాతపూర్వకంగా అధీకృతంగా కావాలి అని చెప్పి ఆ దరఖాస్తులో లక్ష్మణరావు కోరాడు. మరి ఆ ఫైల్లోని అన్ని రకాల పత్రాలు అధీకృత నకలు కాపీలు కావాలని చెప్పి కోరాడు. ఆ ఫైళ్లలోని అన్ని రకాల పత్రాలు అధీకృత నకలు కాపీలు కావాలి అని చెప్పి కోరాడు. అలాగే నోటు ఫైళ్లు కూడా కావాలి అని చెప్పి కోరాడు. నోటు ఫైళ్ల అధీకృత నకలు కాపీలు కావాలని చెప్పి కోరాడు. మరి అధికారులు, ఉద్యోగులు భయపడిపోవాలన్నది లక్ష్మణరావు ప్లాను. ఈ 3 పేమెంట్ల విత్డ్రాయల్స్ పర్మిషన్ వెంటనే రావడానికి లక్ష్మణరావు ఆర్టీ యాక్ట్ బ్లాక్ మెయిలింగ్ స్కెచ్లో భాగం ఇది. మరి ఆ ఆర్టీ యాక్ట్ దరఖాస్తుపై లక్ష్మణరావుకి డిప్యూటీ కమిషనర్ ఒక రిప్లై లేఖ పంపారు. దానిలో ఏం రాశారంటే, మీరు వెలుగు, పున్నమి వంటి 3 ఆధ్యాత్మిక పత్రికల బిల్లులు చెల్లింపులకు సంబంధించి సమాచారం అడిగారు. పున్నమి, వెలుగు అని చెప్పి 2 పత్రికల పేర్లు మాత్రమే రాశారు, కానీ మరో పత్రిక అన్నారు. మరి ఆ 3వ పత్రిక ఏదో కూడా మీరు చెప్పలేదు. ఆ 3వ పత్రిక పేరు కూడా చెబితే సమాచారం అందజేస్తాం అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆ లేఖలో రాశారు. అలాగే మరో విషయం కూడా మరి డిప్యూటీ కమిషనర్ ఆ లేఖలో రాశారు. మీరు ఆర్టీఐ దరఖాస్తులో గతంలో అని అన్నారు. గతంలో అంటే ఎప్పుడు, ఏ తేదీలో అన్నదే తెలియజేయలేదు. అందువల్ల ఈ 2 విషయాలు పంపితే సమాచారం వెంటనే ఇవ్వగలము అని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ లక్ష్మణరావుకు పంపించినటువంటి లేఖలో రాశారు. అయితే లక్ష్మణరావు డిప్యూటీ కమిషనర్కి వివరణ ఏమీ ఇవ్వలేదు. మరి డబ్బు వసూలు కోసం తన ఉద్యమాన్ని పై స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్మణరావు నిర్ణయించుకున్నాడు. రీజనల్ జాయింట్ కమిషనర్కి లక్ష్మణరావు ఆర్టీ యాక్ట్ కింద అప్పీల్ చేశాడు. మరి సమాచార హక్కు చట్టం పత్రిక లెటర్ హెడ్పై ఫస్ట్ అప్పీల్ చేశాడు. కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ తమ బిల్లుల గురించి ఆర్టీఐ దరఖాస్తు పెడితే తననే వివరాలు అడుగుతుంది, తననే సమాచారం అడుగుతుంది అని చెప్పి అప్పీల్లో లక్ష్మణరావు రాశాడు. ఆమె చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది అని చెప్పి రాశాడు. కర్నూలు డీసీ వివరణల పేరిట తెలిసి కూడా తప్పుడు, అసంపూర్తి, తప్పుదావ పట్టించేలా సమాచారం ఇస్తున్నారు అని చెప్పేసి రాశాడు. కాలయాపన చేస్తున్నారు అని చెప్పి రాశాడు. దురుద్దేశంతో సమాచారం ఇవ్వడం లేదు అని చెప్పి రాశాడు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న మరి డిప్యూటీ కమిషనర్పై తగు చర్యలు తీసుకోవాలి అని చెప్పి లక్ష్మణరావు డిమాండ్ చేశాడు. మరి తాను కోరిన సమాచారం గల ఫైలు కార్యాలయంలో ఉండగా చట్టబద్ధంగా తగు సమయంలో సమాచారం ఇవ్వకుండా వివరణల పేరిట ఆ డిప్యూటీ కమిషనర్ తప్పించుకునే సమాచారం ఇస్తూ కాలతీతం చేస్తున్నారు అని చెప్పి రాశాడు. ఇది జరిమానా విధించదగ్గ నేరం అని చెప్పి అప్పీల్లో లక్ష్మణరావు రాశాడు. అందుకు తగు జరిమానా విధించాలి అని చెప్పి రాశాడు. మరి అలాగే డిప్యూటీ కమిషనర్ నుంచి తనకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి అని చెప్పేసి లక్ష్మణరావు అప్పీల్లో డిమాండ్ చేశాడు. ఈ అప్పీల్పై జాయింట్ కమిషనర్ స్పందించారు. తేదీని నిర్ణయించి నోటీసులు పంపించారు. లక్ష్మణరావు అలాగే డిప్యూటీ కమిషనర్కి ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుపై రీజనల్ జాయింట్ కమిషనర్కి డిప్యూటీ కమిషనర్ సమాధానం ఇచ్చారు. అంటే లక్ష్మణరావు ఆర్టీఐ అప్పీల్పై డిప్యూటీ కమిషనర్ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్లో డిప్యూటీ కమిషనర్ ఏం రాశారంటే, 3 పత్రికల పేమెంట్లపై సమాచారం ఇవ్వాలని చెప్పి లక్ష్మణరావు కోరాడు అని చెప్పి రాశారు. కానీ లక్ష్మణరావు పున్నమి, వెలుగు అని 2 పత్రికల పేర్లు మాత్రమే రాశారు.
అని కౌంటర్లో రాశారు. మరి మరో పత్రికని అన్నారు, కానీ ఆ మూడో పత్రిక పేరు చెప్పలేదు అని చెప్పి రాశారు. ఆ మూడో పత్రిక పేరు కూడా చెబితే సమాచారం అందజేస్తాం అని చెప్పి లక్ష్మణరావుకి లేఖ పంపడం జరిగింది అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆ కౌంటర్లో రాశారు. అలాగే మరో విషయంపై కూడా వివరణ కోరడం జరిగింది అని ఆ కౌంటర్లో రాశారు. లక్ష్మణరావు ఆర్టీఐ దరఖాస్తులో గతంలో అని అన్నారు. ఆ గతంలో అంటే ఎప్పుడు ఏ తేదీలో అన్నదే తెలియజేయలేదు. అందువల్ల ఈ 2 విషయాలు పంపితే వెంటనే సమాచారం ఇవ్వగలం అని చెప్పి లక్ష్మణరావుకి లేఖ రాయడం జరిగింది అని చెప్పేసి ఆ కౌంటర్లో డిప్యూటీ కమిషనర్ రాశారు. కానీ లక్ష్మణరావు నుంచి ఎలాంటి స్పందన లేదు, అందువల్ల సమాచారం ఇవ్వలేకపోయాము అని చెప్పి డిప్యూటీ కమిషనర్ తన కౌంటర్లో రాశారు. మరి పత్రికల ముసుగులో దేవస్థానాలను లూటీ చేసే ఉద్యమంలో భాగంగా ఈసారి లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి రంగంలోకి దిగింది. డిప్యూటీ కమిషనర్కి శ్రీలక్ష్మి ఆర్టీ యాక్ట్ కింద దరఖాస్తు చేసింది. శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం గత 10 సంవత్సరాలుగా విడ్రాయల్ పర్మిషన్ల కోసం దాఖలు చేసిన అన్ని రకాల పత్రాలు ఇవ్వాలి అని చెప్పి ఆమె కోరింది. వాటిపై నడిచిన ఫైళ్లు అన్ని ఇవ్వాలి అని చెప్పి శ్రీలక్ష్మి ఆ దరఖాస్తులో కోరింది. ఆ ఫైళ్లలోని అన్ని పత్రాలు కూడా ఇచ్చేయాలి అని చెప్పి ఆమె కోరింది. అన్ని నోటు ఫైళ్లు కూడా నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఆ దరఖాస్తులో ఆమె కోరింది. శ్రీలక్ష్మి చేసిన ఈ ఆర్టీ యాక్ట్ దరఖాస్తుపై మరి శ్రీలక్ష్మికి డిప్యూటీ కమిషనర్ రిప్లై ఇచ్చారు. 10 ఏళ్లకు సంబంధించిన ఫైళ్లు ప్రతులు అంటే వాల్యూమినా సమాచారం అని చెప్పి ఆ డిప్యూటీ కమిషనర్ రాశారు. అందువల్ల సమాచారం వచ్చి తనిఖీ చేసుకోండి అని చెప్పేసి శ్రీలక్ష్మికి రాసినటువంటి లేఖలో డిప్యూటీ కమిషనర్ రాశారు. మరి ఏదో ఈ దరఖాస్తు చూసి సమాచారం ఇవ్వలేక భయపడిపోయి పేమెంట్లు చేసేస్తారు అనుకున్నారు లక్ష్మణరావు శ్రీలక్ష్మి. కానీ ఈ ఆర్టీఐ స్కెచ్ సక్సెస్ కాలేదు. శ్రీలక్ష్మి ఆర్టీ యాక్ట్ బ్లాక్మెయిలింగ్ కూడా మరి పనిచేయలేదు. దాంతో లక్ష్మణరావు మరింత రగిలిపోయాడు. గజనీ మహమ్మద్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న లక్ష్మణరావు మరో ఆర్టీ యాక్ట్ కింద దరఖాస్తు అస్త్రాన్ని ప్రయోగించాడు. డిప్యూటీ కమిషనర్కి లక్ష్మణరావు ఆర్టీ యాక్ట్ కింద మరో దరఖాస్తు చేశాడు. లక్ష్మణరావు సమాచార చట్టం పత్రిక లెటర్ హెడ్ పై ఈ దరఖాస్తు చేశాడు. శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం ఈవో తమ కార్యాలయంలో విడ్రాయల్ అనుమతి కోరుతూ రిక్విజేషన్ లేఖ ఇచ్చి ఉన్నారు. పున్నమి వెలుగు అనే ఆధ్యాత్మిక పత్రికల బిల్లుల చెల్లింపుల కోసం విడ్రాయల్స్ ఇవ్వాలనే లేఖలో కోరి ఉన్నారు. ఆ ఫైలు తమ కార్యాలయంలో ఏ అధికారి వద్ద ఏ ఉద్యోగి వద్ద ఎన్ని రోజులు పెండింగ్ లో ఉన్నాయో తెలియజేయాలని చెప్పేసి మరి లక్ష్మణరావు ఈ దరఖాస్తులో కోరాడు. మరి వాటి తేదీలతో సహా రోజుల వివరాలు సమాచారం రాతపూర్వకంగా అధీకృతంగా కావాలి అని చెప్పేసి ఆ దరఖాస్తులో లక్ష్మణరావు కోరాడు. మరి ఆ ఫైల్లో అన్ని రకాల పత్రాలు అధీకృత నకలు కాపీలు కావాలి అని చెప్పి కోరాడు. నోటు ఫైళ్లు కూడా కావాలి, నోటు ఫైళ్ల అధీకృత నకల కాపీలు కూడా కావాలి అని చెప్పి ఆ దరఖాస్తులో కోరాడు. మరి లక్ష్మణరావుకి డిప్యూటీ కమిషనర్ ఆర్టీఐ దరఖాస్తుపై సమాచారం ఇచ్చారు. పున్నమి వెలుగు పత్రికల విడ్రాయలకు సంబంధించి ఫైళ్లను లక్ష్మణరావు పలానా తేదీని వచ్చి తనిఖీ చేసుకోవచ్చు అని చెప్పి డిప్యూటీ కమిషనర్ రాశారు. అయితే లక్ష్మణరావు శ్రీలక్ష్మి దొంగ పత్రికల ముసుగులో ఫోర్జరీ, చీటింగ్, బ్లాక్మెయిలింగ్లను అధికారులు గుర్తించారు. దేవస్థానాల నుంచి డబ్బు దోచుకునేందుకు కుట్రలను అధికారులు గుర్తించారు. దాంతో శ్రీలక్ష్మి లక్ష్మణరావులపై దేవాదాయ శాఖ అడ్వకేట్ లీగల్ గా అప్రోచ్ అయ్యారు. ఈ విషయం లక్ష్మణరావుకు తెలిసింది. డిప్యూటీ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి లక్ష్మణరావుకి అర్థమైపోయింది. దాంతో డిప్యూటీ కమిషనర్కి లక్ష్మణరావు ఒక లేఖ రాశాడు. ఆర్టీఐ తనిఖీకి మీరు ఇచ్చిన తేదీన నాకు వేరే కేసు ఉంది, తమ ఆఫీస్కి నేను రాలేను అని చెప్పి లక్ష్మణరావు రాశాడు. లక్ష్మణరావు మళ్ళీ ఎప్పుడూ కూడా ఈ తనిఖీకి వెళ్ళలేదు. లక్ష్మణరావు కానీ శ్రీలక్ష్మి కానీ ఈ బిల్లుల గురించి మళ్ళీ ఎప్పుడూ కూడా అడగను లేదు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.